హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ చాలా సార్లు అడుగుండొచ్చు. అసలు ఏంటంటే గబ్బిలాలు అనేవి నైట్ పూట అంత యాక్యురేట్ గా ఎలా తిరుగుతున్నాయి? మనకైతే లైట్ ఉంటే తప్ప మన కళ్ళకి ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది కనరాదు. అంత చీకట్లో కూడా గబ్బిలాలు అనేవి అంత యాక్యురేట్ గా ఎలా తిరగలుగుతాయి? దానికి కావాల్సిన స్పాట్ లో అది ఎలా ల్యాండ్ అవుతుంది, అలాగే దానికి కావాల్సిన ఫుడ్ అనేది ఏ విధంగా అది సేకరించుకుంటుంది? దానికి కారణం దాని యొక్క ముక్కు నోరు. ఈ ముక్కు నోరు ద్వారా అవి సమ్ ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేవి బయటకు వదులుతాయి. బయటకు వదిలిన ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేది తన ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ ని తగిలి అది చివరికి బౌన్స్ అవుతుంది. ఈ బౌన్స్ అయిన ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేది ఆ గబ్బిలం అనేది వింటుంది. ఈ గబ్బిలం విన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పక్కన ఒక ఆబ్జెక్ట్ ఉందని దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఈ విధంగా గబ్బిలాలు అనేవి నైట్ పూట కూడా అంత యాక్యురేట్ గా తిరగలుగుతాయి. ఇన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వాడుతూ ఉంటారా? వీటిని అలాగే మీ ఫ్రెండ్స్ ఎక్కువగా షేర్ చేస్తారా? అలాగే ఇంక నుంచి చేయకండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఇయర్ ఫోన్స్ అనేవి మన చెవులో పెట్టుకోగానే మన చెవులో లోపల ఎయిర్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఈ ఎయిర్ ఫ్లో ఆగిపోవడం వల్ల అక్కడ వామ్ ఏర్పడి బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. అలాగే ఈ బ్యాక్టీరియా అనేది మన యొక్క బర్డ్స్ కి అలాగే ఇయర్ ఫోన్స్ కూడా అంటుకుంటుంది. మనం ఎప్పుడైతే ఈ బర్డ్స్ అనేవి బయటికి తీసి బయట పెడతాం అవుట్ సైడ్, ఆ టైంలో బయట ఉండే డస్ట్ పార్టికల్స్ కూడా వాటికి అంటుకుంటాయి. నెక్స్ట్ టైం మనం చెవులో పెట్టుకున్నప్పుడు ఆ ఒక బ్యాక్టీరియా అనేది ఇంకా ఎక్కువగా గ్రో అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మన ఇయర్ లో మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకని మీ యొక్క బర్డ్స్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండండి. అలాగే మాక్సిమం వీలైనంత వరకు మీ యొక్క బర్డ్స్ ని మీరే వాడేదానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్, మన ఇండియాలో డ్రైనేజెస్ అని ఎలా ఉంటాయి? దీని గురించి ప్రత్యేకంగా చెప్పలేదు, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇది సిటీస్ లో ఉండే వాళ్ళైతే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అదే మనం జపాన్ లో ఉండే డ్రైనేజెస్ కానీ చూస్తే చాలా అంటే చాలా క్లీన్ గా ఉంటాయి. ఈ యొక్క డ్రైనేజెస్ లో బయో లివింగ్ యానిమల్స్ కూడా పెంచుతారు. ఇక్కడ బయో లివింగ్ యానిమల్స్ అంటే ఏవో కాదు, ఫిషెస్ ని జపాన్ వాళ్ళు డ్రైనేజెస్ లో పెంచుతారు. ఎందుకంటే అక్కడ ఉండే డ్రైనేజెస్ అనేవి అంత క్లీన్ గా ఉంటాయి. ఈ క్లీన్నెస్ వల్ల అక్కడ ఉండే బయో లివింగ్ యానిమల్స్ కూడా హ్యాపీగా పెరగలుగుతున్నాయి. దీనివల్ల ఎంతో కొంత ప్రాఫిట్ కూడా ఆ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఇండియాలో కూడా ఇలాగే డ్రైనేజెస్ కానీ బాగుంటే చాలా బాగుంటుంది కదా. మీకేమో ఇస్తున్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అనేవి తన పిల్లలకి ఎప్పుడైతే బర్త్ ఇస్తుందో ఆ టైంలో వాటిని మట్టిలో గానీ బుడదలో గానీ కప్పేస్తాయి. అసలు ఎందుకు ఇలా చేస్తాయని ఎప్పుడైనా అనిపించిందా? ఈ రోజు కొత్తగా తెలుసుకుంటున్నారా? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. జనరల్ గా ఏనుగు అనేవి తన పిల్లలకి బర్త్ ఇవ్వగానే వాటిని మట్టితో కప్పేస్తాయి. ఎందుకంటే ఆ టైంలో చాలా బ్లడ్ అనేది ఏనుగు అనేది లాస్ అవుతుంది. ఈ బ్లడ్ అనేది ఇలా లాస్ అవడం వల్ల దగ్గరలో ఏవైనా కానీ క్రూర జంతువులు, ఫర్ ఎగ్జాంపుల్ సింహాలు కానీ పులులు కానీ ఇటువంటి ఆ ఏరియాలో కానీ ఉంటే ఈజీగా వచ్చి వాటిని అటాక్ చేసి వాటిని చంపేస్తాయి. అందుకని ఏనుగులు అనేవి వాటి పిల్లల మీద ఈ మట్టి వేస్తాయి. ఆ మట్టి వేయడం వల్ల అలాగే ఆ యొక్క బ్లడ్ మీద ఈ మట్టి పడడం వల్ల ఆ వాసన అనేది క్రూర జంతువుల దాకా వెళ్ళదు. ఈ విధంగా ఏనుగు అనేది తన పిల్లల్ని రక్షించుకుంటుంది. ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఈ సిటీస్ వల్ల ఇండియా అనేది నేషనల్ వైడ్ గా చాలా గ్రో అవుతుంది. అటువంటి సిటీస్ ఏంది ఈరోజు తెలుసుకుందాం. ఇండోర్ క్లీనెస్ట్ సిటీ కోల్కతా, సేఫెస్ట్ సిటీ ఢిల్లీ, బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముంబై, సిటీ ఆఫ్ డ్రీమ్స్ సూరత్, క్లైమేట్ అండ్ స్మార్ట్ సిటీ బెంగళూరు, సిలికాన్ సిటీ ఆఫ్ ఏషియా హైదరాబాద్, ఫార్మాస్యూటికల్ హబ్ ఆఫ్ ఇండియా చెన్నై, డెట్రాయిట్స్ ఆఫ్ ఇండియన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కొచ్చి, పెప్పర్ అండ్ ఫిషింగ్ హబ్ కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ టెక్స్టైల్స్ అండ్ మోటార్ పంప్స్. ఇట్లా మీకు ఏ సిటీ అంటే మీకు ఇష్టమో చెప్పండి. అలాగే మీరు ఏ స్టేట్ లో ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.